పత్రిజీ అమృతోత్సవాలకు పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం సుభాషితాలు. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సుభాషితాలు అంటే సుభాష్ పత్రిజీ వారు అందించిన వివిధ కాన్సెప్ట్స్ గురించి వివిధ పిరమిడ్ మాస్టర్ల ద్వారా వారి అనుభవ జ్ఞానాన్ని జోడించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి సుభాషితాల్లో లేదు మరణం. అవునా? మరణం లేదంటారేంటి? మేము మా దగ్గరుండి చూసాం, మా నాన్న, మా తాత, మా అమ్మ అందరు దగ్గర నుంచి వెళ్ళిపోయారే అంటాం. మరి మనం దగ్గరుండి చూసింది నిజమా? మరి మరణం అనేది లేదా, ఉందా? దీన్ని పారాడాక్స్ అంటారు పత్రిజీ. లేదు కానీ ఉన్నది, చనిపోయింది నిజం. మరి ఇదేంటి? ఇందులోని అసలు సిసలైన సత్యం ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, సేత్ కౌన్సిలర్గా మరియు మహాద్రష్ట గ్లోబల్ స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు అండ్ సుభాషితాలు. మేడం మీకు కూడా సార్, థ్యాంక్ యూ సార్. మేడం, లేదు మరణం అంటున్నారు. మరి మన వాళ్ళను దగ్గర ఉండి వాళ్ళు మరణించింది మనం దగ్గర ఉండి చూసాం కదా. మరి ఏంటి లేదు మరణం అంటే? చూసింది నిజమే. అదేంటంటే ఈ శరీరంతో ఈ ఆత్మ తాదాప్యం చెంది ఉంటుంది, అలాగే ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. కానీ ఏమవుతుందంటే మరణము అంటే ఈ శరీరం నుంచి ఆ సూక్ష్మ శరీరం విడుదలై వెళుతుంది. అసలు ఇందులో భయపడాల్సింది ఏమీ ఉండదు. డైలీ చేస్తున్నాము ఇదే పని. మనం నిద్రలో చేస్తాము, ధ్యానంలో చేస్తాము. కాకపోతే ధ్యానంలో మన ధ్యానం అయిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం తిరిగి వస్తుంది, నిద్రలో ఆ నిద్ర అయిపోగానే తిరిగి వస్తుంది. కానీ మరణంలో అది తిరిగి రాదు. అది ఎందుకమ్మా అంటే ఈ మధ్యవర్తిత్వంగా ఈ ప్రాణమయ తీగ ఉంటుంది, అది విఘటితం అవుతుంది, కట్ చేయబడుతుంది. అది ఇంకా అందుకని లోపలికి ప్రవేశించలేదు. ఇంతే, సిల్వర్ కార్డ్. అంతే, సిల్వర్ కార్డ్. అంటే ప్రతిరోజు ధ్యానంలో నిద్రలో మరణించి మళ్ళీ తిరిగి వస్తున్నాం, డైలీ చేస్తున్న పనే. కానీ ఇక మళ్ళీ తిరిగి రానప్పుడు అది మరణం అంటున్నాం. తిరిగి వస్తున్నాం కాబట్టి మనం మళ్ళీ ఓహో ప్రతిరోజు రాత్రి మరణించి మళ్ళీ జన్మిస్తున్నాం, పొద్దున ధ్యానంలో ఒకసారి మరణించి మళ్ళీ జన్మిస్తున్నాం. వావ్ వావ్ వావ్, అల్టిమేట్ మేడం. సో ఇంకా అసలు ఏంటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు మరి? సార్, ఇక్కడ మనకి రకరకాల దశలు ఉంటాయి. ఇప్పుడు మానవ జన్మ అంటే శైశవాత్మని, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, ఇట్లా వృద్ధాత్మ, అన్ని దశలు ఉంటాయి. మరి అన్ని దశలలో కూడా కొంతమంది పుట్టంగానే చనిపోతుంటారు, కొంతమంది మరి బాల్యావస్థలో ఇట్లా, మరి అన్ని దశల్లోనూ మరి మరణం అనేది ఉంటుంది. మళ్ళా కొంతమంది ఎలా ఈ పరిస్థితులన్నీ తట్టుకోలేక వాళ్ళకా కూడా ఈ శరీరాన్ని వదిలేద్దాం అనుకుంటారు. ఇలా మనకి జరుగుతూ ఉంటుందన్నమాట. రకరకాల దశల్లో రకరకాల ఇదిగా జరుగుతూ ఉంటుంది ఈ మరణం అనేది. కానీ మనకి అసలు సత్యం అనేది బోధపడాలి. అసలు మరణం అనేది ఉన్నదా లేదా? పోనీ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక టైంలో మనకి వస్తుంది ఆలోచన, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, అసలు ఈ జనన చక్రం ఏంటి, చావటం ఏంటి, పుట్టడం ఏంటి అని. కానీ అది మనం నిర్ధారణ చేసుకోవాలి. అది ఎప్పుడైతే మనము ఈ మరణం తర్వాత ఏమైనా ఉన్నదా లేదా అని తెలుసుకున్నప్పుడు మన ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అది మన జీవితం అంతా కూడా ఈ మరణం ఉంది లేదు అని తెలుసుకునే దాని మీద ఆధారపడే ఉంటుంది. ఆ ఆలోచనలు కానీ మనం చేసే పనుల మీద, మన జీవితం మీద అది బాగా ప్రభావం అనేది చూపించుతుంది. అది మనం తెలుసుకోవాలి ముందు, అది మనం దాన్ని తేల్చుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, అది ఎలా తేల్చుకుంటాం మనము? ఈ ధ్యానం ద్వారానే ఇది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు వాస్తవంగా వచ్చేటప్పటికి మరి ఆస్తికులు నాస్తికులు అంటాం కదా. ఇప్పుడు మరి నాస్తికులు అనేవాళ్ళు తక్కువ ఉంటారు, 99% ఆస్తికులే ఉంటారు. మరి దేవుడు ఉన్న వాళ్ళనే నమ్ముతున్నాము. మరి ఇంతమంది ఇలా ఉంటాము, ప్రతి మతానికి మరి మనకు భగవద్గీత అంటాము, ఇంకొకళ్ళు ఏమన్నా బైబిల్ అంటారు, ఇంకొకళ్ళు ఖురాన్ అంటారు. మరి ఇన్ని ఉన్నాయి కదా సార్. ఇన్ని ఉన్నా కూడా మరి ఇందుకని ధర్మరహితంగా ఎందుకు జరుగుతుంది అంటే మనం విశ్వసించటం లేదు. ఆ ఆత్మజ్ఞానం అనేదాన్ని, ఆ ఆత్మ నిజాన్ని అనేదాన్ని వాస్తవంగా ఒప్పుకోవటం లేదు. అది తెలియటిలా. దానికి మరి కారణం ఉంది.
ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ ఏదైనా మరి నమ్మలేం. మరి ఎంతమందికి తెలుసు అనుభవపూర్వకంగా? రైట్. అంటే ధ్యాన సాధనతో అనుభవపూర్వకంగా తెలుసుకునేది ఇది అంటారు. మ్మ్. ప్రతిరోజు నేను మరణిస్తున్నా వస్తున్నా అని. మ్మ్. మరి ప్రతిరోజు మరణిస్తున్నాం వస్తున్నాం కదా మేడం. ఇప్పుడు అనుభవపూర్వకంగా నేను శరీరం కాదు ఆత్మనని అర్థమైంది. కానీ మరి మరణం ఎందుకు అంటారు? దేనికి మరణం? మరణించకపోతే ఏమవుతుంది అసలు? దేహం అనేది దానికనేది ఒక శిథిలావస్థ, కొంత టైం దాకా అది పనిచేస్తుంది దేహం అనేది. పైగా మనము ఒక ప్రణాళిక తెచ్చుకుంటాము, అది అయిపోయిన తర్వాత కూడా మన పాత్ర అంటూ అయిపోయిన తర్వాత అది మనం త్యజించాల్సి ఉంటుందన్నమాట. దానికి తోడు మన వాళ్ళంతా కూడా చెప్పారు కదా సార్. ఇప్పుడు ఈ మూల మత ప్రవక్తలే కానీ, మన ఉపనిషత్కారులే కానీ, మరి బుద్ధుడు అని వీళ్ళు, మరి శ్రీకృష్ణుడు, మరి గురునానక్, ప్రతి ఒక్కళ్ళు కూడా మనకేం చెప్పారు సార్? వాళ్ళు యోగ సాధన చేసి స్వానుభవంతో మరి వాళ్ళు అనుభవపూర్వకంగా మనకి చెప్పారు. ఈ మరణం అనేది లేదు, ఈ శరీరానికే కానీ మరణము, మరి ఆత్మకు అనేది మరణం లేదు. అంటే పాత్ర ముగింపు మాత్రమే ఉంది అంతే. అది మళ్ళీ ఇది తుది మెట్టు కాదు. మరణం అనేది తుది మెట్టు కాదు, ఒక మలుపు, జీవితంలో ఒక మలుపు. మన వాళ్ళంతా చెప్పేది అదే, ఇది ఒక మలుపు మాత్రమే. ఓకే. ఒక సీరియల్ ఉందనుకోండి, ఇప్పుడు మన ఎపిసోడ్ చూస్తాం, నెక్స్ట్ ఎపిసోడే అదే వీకెండ్ సాటర్డే రోజు ఒక మలుపు పెట్టేసి అది ఎందుకు చూడాలో మండే రోజు తెలుస్తుంది. అంతే. ఓకే. ఇది కూడా అంతే. అంతే. ఇప్పుడు ఎందుకు మరణించామో మళ్ళీ వచ్చినాక తెలుస్తుంది, ఎందుకు వచ్చినామో వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే. మరి చాలామంది ఇప్పుడు అసలు నేను ఎప్పటికీ మరణించా, నేను ఇట్లనే ఉంటా అన్నట్టుగా ఎందుకు ఉంటారు మేడం? అట్లా ఎందుకు అనుకుంటారు? అది ఆత్మజ్ఞానం లేవటం ఎంత పొడిగిస్తే గనక జీవితాన్ని, నా మరణం తర్వాత ఏం లేదు కాబట్టి నేను ఇప్పుడు అనేది ఎంత పొడిగిస్తే అంత మంచిది అనుకుంటారు తెలియక. అలా ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు రకరకాల మరణాలలో. మరి మరణ భయం ఎందుకు ఉంటుంది అంటారు? మరణం అనేది కామన్. చిన్నప్పటి నుంచి ఇంట్లో మరణాలు చూస్తూనే ఉన్నాం, మరణం లేని కుటుంబాలు లేవు. అయినా సరే మరణం అనేది తథ్యమని తెలిసి మరణ భయంతో ఎందుకు జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది? అవగాహన లేకే, మనకి ఆ అవగాహన లేకే. ఎప్పుడైతే నిన్ను నువ్వు, అందుకనే చెప్పేది ఈ ధ్యానం ద్వారానే నువ్వు ఎప్పుడైతే నీ జన్మలు అవన్నీ చూసుకుంటావో, ఎందుకంటే అది ఆలోచనారహిత స్థితిలోకి నువ్వు వెళ్తే కనుక ఆ సూక్ష్మ శరీరం విడుదలవుతుంది. ఆ తర్వాత నీ జన్మలు చూసుకుంటే అవన్నీ చూసుకోగలుగుతావు నువ్వు. ఈ ఆత్మజ్ఞానం లేనందువల్లే నోటి మాటలతోనే చెప్తున్నాము, ప్రాక్టికల్గా తెలియదు కదా. ప్రాక్టికల్గా తెలియదు కాబట్టే భయపడుతున్నాం. తెలిసిన వాళ్ళకి భయం ఉండదు. మరణం అంటే నీకు ఎప్పుడైతే నీకు ఇలా నువ్వు ఆ శరీరం నుంచి విడుదలయ్యి ఇలా వెళుతుంది అనేది తెలిస్తే మరి నువ్వు ధ్యానంలో కూర్చోండి. పోనీ కళలు కూడా నిదర్శనమే. మనం ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే పడుకొని ఉంటున్నాం, వెళ్ళొస్తున్నాం కదా ఎక్కడికో. అవును, ధ్యానంలో కళల్లో కూడా మనకు చనిపోయిన వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. ఎందుకని మేడం? దానికి మీనింగ్ ఏంటి? దానికి కూడా ఇప్పుడు మన మాస్టర్స్ మరి కొంతమంది కళల ద్వారా వెళ్ళి ఆ ప్రణాళికలన్నీ కూడా, రాబోయే ప్రణాళికలన్నీ కూడా కనుక్కొని వచ్చేవాళ్ళు ఉంటాయి. అది కూడా శాస్త్రీయంగా నిరూపితమైంది. పైగా మన సైంటిఫిక్గా కూడా మన వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అలా పరిశోధనలు చేసిన వాటిలో కూడా తెలిసింది, ఈ చిన్నపిల్లలు మేము గత జన్మల్లో అక్కడున్నాము అలా చెప్పారు వాళ్ళు. చెప్తే ఇది నిజమా కాదా అని వాళ్ళున్న ప్లేసులకి వెళ్ళి మరి పరిశోధన చేసి ఆ తల్లిదండ్రులను అడిగి ఆ ప్లేసుల్లో అడిగితే అదంతా నిజమేనని చెప్పి తెలిసి, మరణించి మళ్ళీ జన్మించిన తర్వాత మరణించింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటున్నారు. అది సైంటిఫిక్గా కూడా రుజువు చేయబడింది. ఇప్పుడు ఇయాన్ స్టీవెన్ అనే ఆయన 20 కేసులు ఇలా స్టడీ చేశారు. స్టడీ చేసి నిరూపించారు సైంటిఫిక్గా కూడా. ఇప్పుడు మన ఆధ్యాత్మికంగానైనా మన వాళ్ళు ఏమన్నా ఈ దివ్య దృష్టితోనే ఇవన్నీ తెలుసుకుంటున్నారు. మన బుద్ధుడు లాంటి వాళ్ళు కూడా ఏం చేశారు, గత జన్మలన్నీ మరి దివ్య నేత్రంతో చక్కగా దివ్య చక్షుతో అన్నీ చూసుకున్నారు. ఏంటి గత జన్మలు చూసుకున్నారు, మరి ఏ విధంగా అది కర్మకు సంబంధించి ఎలా వస్తున్నాయి అని చెప్పి అన్నీ చూసుకున్నారు. వీళ్ళు కూడా సైంటిఫిక్గా కూడా ఇప్పుడు వాళ్ళు పరిశోధనలు చేశారు, ఇది సత్యమేనని చెప్పి నమ్మారు. మళ్ళా ఇట్లాగే మరి డెత్ ఎక్స్పీరియన్స్ అనేవి కూడా, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా మరి ఇక్కడ ఎలిజబెత్ అనే ఆమె, మరి డాక్టరు రేమండ్ మూడీ వీళ్ళు కూడా పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి మరి కొంతమంది ఏమన్నా తాత్కాలికంగా చనిపోతారు, వీళ్ళు ఏమన్నా సొరంగం గుండా
లోపలికి వెళ్ళి వెలుతుల్లో బయటకు వస్తున్నారు. మరి అక్కడ తర్వాత మాస్టర్స్ని కలుస్తున్నారు, వాళ్ళ దగ్గర వింటున్నారు. మళ్ళీ తర్వాత మీ సమయం అయిపోలేదు అన్న తర్వాత మళ్ళీ వీళ్ళు కిందకు వస్తున్నారు. మళ్ళీ తర్వాత ఎక్కడ ఉంటున్నారు, ఆ హాస్పిటల్లో డాక్టర్స్ మాటలు నర్సుల మాటలు వింటున్నారు. ఇది మేము ఇవి విన్నాము అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే ఈ డాక్టర్లు అవాక్కైపోతున్నారు అనమాట. ఏంటి ఇది అని. అంటే డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది అన్నాక కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ అది చూసి వస్తున్నారు, ఇక్కడ వీళ్ళ మాటలు విన్నామని కూడా చెప్తున్నారు. వీళ్ళు అవాక్కైపోతున్నారు. ఇవన్నీ కూడా పరిశోధనలు జరిగినాయి, సైంటిఫిక్గానే జరుగుతుంది. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, కానీ చెప్పినవన్నీ ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయినాయి అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆ విధంగానే కాకుండా, అందుకని మన పత్రిజీ ఏమంటారు, ఈ ఆధ్యాత్మిక శాస్త్రము, మరి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త బుద్ధుడిని కూడా, ఆయన పెద్ద శాస్త్రవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మన పత్రిజీ ఎంత ఇది, ఏది నమ్మవద్దు, ఎవరిని నమ్మవద్దు, ఏ మతాన్ని నమ్మవద్దు, నీ అనుభవాన్ని నువ్వు నమ్ము. అది అనుభవ జ్ఞానం, అనుభవమే జ్ఞానం, అనుభవమే జ్ఞానం. ఎస్. ఒక్కొక్కసారి అనుభవ జ్ఞానాన్ని ప్రూవ్ రాదు కూడా, ఎలా చేస్తావు, అది ప్రూఫ్ వేరే, ఇది వేరే, అంతే కదా మేడం. మీరు ఈ మరణం గురించి పత్రి సార్ సాంగత్యానికి ముందు మరణం అంటే మీ అభిప్రాయం ఎలా ఉండేది, అది ఎలా మారింది మేడం? అసలు నాకు ఎంత భయమో చెప్పలేను. ఆ భయం ఎందుకుంటుందో నాకు తెలియదు. ఎంత భయం అంటే మామూలుగా సైన్స్ పరంగా గ్యాస్ట్రోఫోబియానో ఏదో అంటారు. లిఫ్ట్ ఎక్కాలంటే భయం, అన్ని రకాల భయాలు ఉండేది. అస్సలు ఎన్ని భయాలు. గుంపులోకి వెళ్ళాననుకో ఊపిరి ఆడదు, సొరంగ ఇరుకు ప్రదేశంలాగా వెళుతున్నా అనుకో, అసలు ఆ ఇరుకు చూస్తేనే, సందు చూస్తేనే భయం. అసలు ఏదైనా టీవీలో ఏదైనా చూస్తున్నా కూడా అక్కడ జనం కుక్కిర్చున్నారనుకో, నాకు ఇక్కడ ఊపిరి ఆడదు. అసలు ఎంత భయమో, ఎన్ని భయాలో. అసలు అంతా ఎంత అని చెప్ప, ఏదైనా హైట్ ఎక్కుతుంటే భయం, కిందకు చూస్తుంటే భయం. భయం ఎందుకు భయం అనేవాళ్ళు, అది నాకు చెప్పటం రాదు. కానీ నేను ఎంత ఫీల్ అయ్యేదాన్ని అనుకునేవాళ్ళు, ప్రాణం పోతున్నట్టే ఉండేది నాకు. ఊపిరాడనట్టే అనిపించేది, ఊపిరాడినట్టు అనిపించేది. నాకు అసలు ఎంతో భయపడేదాన్ని అనమాట. ఎందుకు ఇలా అంటే చెప్పలేకపోయేదాన్ని. కారణం ఏంటంటే, కానీ నాకు తెలీదు. తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత మరి ఆ భయాలన్నీ ఎట్టిపోయినాయో తెలీదు. తర్వాత అవును కదా, నేను ఇప్పుడు కిషన్ జనవల్లో నేను 2-3 సార్లు ట్రైన్లో అనమాట ముంబై వెళ్ళాను. ముంబైలో అంతే అసలు ఇక్కడ ఉండదు. అయినా ఉన్నాను, అవును నేను బాగానే ఉన్నాను. ఒకసారి ఏం లేదు, ట్రైన్ కూడా కదిలి వెళ్ళిపోతుంది. ఒక కిటికీ అద్దం లేదు, ఆ లగేజ్ అటు పడేసాను ముందు, లోపలికి వేసేసి నేను ఇటు ఎక్కుతున్నాను, మీరు అక్కడ ఉంచండి అన్నాను. ఎక్కానమాట, ఏమి లేదు, నిజంగా ఒక పాదం పెట్టాను, ఒక పాదం పెట్టలా. అలాంటి కిక్కేషన్ జర్నల్లో ఉన్న తర్వాత అంత అయిపోయింది. అవును కదా, ఇలాంటివన్నీ నేను ఒకప్పుడు భయం ఉండే కదా, ఎలా చేశాను నేను. అవునవును, ఇవన్నీ దాటేశాను. ఎలా మేడం, ఏం చేశారు? తెలియదు మేడం సార్, ఏమి లేదు, నేను ధ్యానమే చేస్తూ ఉన్నా. ఇంత భయాలు పోవాలి అని అనుకున్నారా? ఏమీ అనుకోలేదు సార్, ఇది సత్యం. ఓకే, నాకు తెలియకుండానే నాలో ఉన్నాయన్నీ పోయినవి. దాటిన తర్వాత అవును కదా, ఇవన్నీ నేను ఎలా దాటేశాను, ఓ ఇంత మహత్యం ఉందా ఇందులో అని చెప్పి చాలా తెలుసుకున్నాను. ధ్యానముతో అన్ని రకాల భయాలు పోతాయని అర్థమైంది. బాగా. మరణ భయం కూడా ఉండేనా? ఇంకేముంది, ప్రాణం పోతున్నట్టే ఉండేది. ప్రతి సంఘటన మరణంలాగానే ఉండేది మీకు. ప్రాణం పోతున్నట్టే ఉండేది. సందు చూసినా, కొత్త వాళ్ళని చూసినా, హైట్ ఎక్కినా, కిందికి దిగినా, ప్రతి క్షణం మరణమే. అంటే ఏ కొత్త ప్రదేశానికి ఎట్టా వెళ్ళినా, ఏ విధంగా ఫేస్ చేసినా భయపడేది. సో ఇప్పుడు అసలు ఏం లేదు, అసలు అది అనిపించదు, అసలు ఆలోచనే రాదు, ఏం లేదు. ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా ఇంకా భయమే. ఇప్పుడు మీరు మరణం అనే పదం వినబడితే ఎలా అనిపిస్తుంది? అసలు అది అనిపించదు. నాకెక్కడ మరణం ఉంది, నాకు మరణం లేదు. నేను సాక్షాత్ దేవుడు ఒడిలో ఉన్నాను, నా చుట్టూతో దైవ స్వరూపాలే ఉన్నారు, నాకెందుకు భయం? ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే. ఈడ శరీరంతో ఉన్నాం, అక్కడ ఆత్మతో ఉంటాం. అబ్బా, వండర్ఫుల్ మేడం. సో మరి అంత ఆ మరణ భయాన్ని జయించాలంటే ఒక ధ్యానమేనా, ఇంకేమైనా సాధనలు చేయాలి? ధ్యానము చేస్తాను, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము చేస్తుంటాను, ధ్యాన ప్రచారం అన్నీ ఈక్వల్గా సాగుతున్నాయి సార్. రైట్. ఇంకా ఏం అర్థం చేసుకోవాలి మేడం? ఇంకా ఏం అర్థం చేసుకోవాలంటే, అన్నిటికంటే ముందు మనము ఇంకా మరణాంతర జీవితం లేదనుకుంటాము, అసలు ఉన్నదంతా అక్కడే ఉంది. అది అర్థం చేసుకోవాలి. మన పత్రిజీ గారు మనకి ఇంత నాలెడ్జ్ ఎందుకు ఇచ్చారు? అసలు మరణం తర్వాతదే ఎక్కువ ఇచ్చారు సార్ మనకి. మరణం తర్వాత ఎంత జీవితం ఉన్నదని ఎన్ని పుస్తకాలు సార్.
ఉమ్. ఎంతమంది మరి ఒక ఆ మంచి పుస్తకం ఏంటి మేడం మరణాంతర జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే? ఈ మరణాంతర జీవితం చాలా ఉన్నాయి సార్. ఈ ఆత్మాయణం చదివినా, మరణం లేరు మీరు చదివినా, మరణం మధురం ఇట్లా అసలు ఎన్నెన్నో బుక్స్ ఉన్నాయి సార్. ఉమ్. అన్నీ కూడా మనం అవన్నీ చదివినప్పుడు అసలు అది ఇక్కడ కంటే కూడా మనం అసలు అక్కడ ఆ సూక్ష్మలోకాలలో మనం ఏమనుకుంటాము, ఇక్కడ అయిపోయింది అనుకుంటాము. ఏమి లేదు, ఈ శరీరం ఒక్కటే ఇక్కడ పడుతుంది. మనము ఈ సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాలకి వెళుతున్నాము. సూక్ష్మలోకాలకి వెళ్ళి ఇక్కడ అన్నీ నువ్వు పొట్టలో ఉన్న బేబీ దగ్గర నుంచి నువ్వు మరణించబోయేదాకా నువ్వు ఎన్ని అనుభవాలైతే తీసుకున్నావో, నువ్వు చేసింది, నువ్వు ఎదట వాళ్ళకి చేసింది, రెండు అనుభూతి చెందుతావు. అది మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. అక్కడ మనము పొందాల్సిందే. ఇక్కడ నువ్వు మళ్ళీ చెయ్యకుండా వెళ్ళినా నువ్వు సూక్ష్మలోకాల్లో మళ్ళీ ఇది ఎక్స్పీరియన్స్ పొంది తీరవలసిందే. ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ ఇక్కడ అయిపోయింది అనుకోండి, ఇక్కడ అన్నీ తీసుకుంటాము. ఒక జ్ఞానమున్న ఆత్మీయమున్న చక్కగా దీన్ని అనుభూతి చెందగలుగుతుంది. ఉన్నత లోకాలకే వెళ్తుంది, ఆ సుఖాలని భోగిస్తుంది అది. కాకపోతే జ్ఞానం లేని ఆత్మ ఏం చేస్తుందంటే దానికి తెలియదు కాబట్టి అదే చీకటి లోకాలను సృష్టించుకొని ఎటు పోతుందో తెలియక నరక యాతన పడుతుంది. నరకం అంటే ఏమి లేదు, తనకి ఏంటో తనంటూ ఏంటో తెలియక విన్నది చూసింది అవే క్రియేట్ చేసుకుంటాం. నరకం ఉంది, అది ఉంది, ఇది ఉంది అన్నారు కదా. దానికి ఏదైతే వినుందో అదే క్రియేట్ చేస్తుంది. ఒక ఆలోచన రాగానే అదే క్రియేట్ అవుతుంది. ఆత్మస్థితిలో ఆత్మస్థితే కదా సూక్ష్మ శరీరం అంటే. అక్కడ ఆ స్థితిలోనే ఉంటుంది కదా. ఇక వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు. అందుకనే నువ్వు మరణానికి ముందే నువ్వు ఇవన్నీ అనుభూతి చెందు, హాయిగా ఉన్నత లోకాలకు వెళ్తావు, హాయిగా భోగిస్తావు నువ్వు. అది మనం తెలుసుకోవాలి, ఇక్కడే తెలుసుకోవాలి అసలు. ఇప్పుడు మనం ఈ భూలోకానికి రాకముందు ఎప్పుడు ఎక్కడ మరణించింది చూసుకోవాలా. మళ్ళీ ఈ భూలోకం నుంచి యాత్ర పూర్తయ్యేది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ అయిపోయిందా, ఈ సూక్ష్మ శరీరాల్లో ఇక్కడ అన్ని అనుభవాలు పొందిన తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత అప్పుడు కారణ లోకాలకు వెళ్తాము. అక్కడ ఇప్పుడు మనము ఇక్కడైతే ఈ భౌతిక శరీరంతో మనము ఏవేవైతే తీసుకున్నామో, ఏ కర్మలు చేస్తే ఎలా ఫలితాలు అనుభవించామో ఇవన్నీ ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసి ఆ కారణలోకాలకు వెళ్ళి అక్కడ చూసుకుంటాం. దీనికి నెక్స్ట్ మనం ఏమి చెయ్యాలి, ఏ జన్మ తీసుకోవాలి, అక్కడ ప్లాన్ చేసుకుంటాం దీనికి అనుగుణంగా. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటే ఈ విధంగా ఉంది మేడం. ఈ జన్మలో భూమి మీదకి వచ్చినాక ధ్యానం చేయలే, ఆత్మజ్ఞానం పెంచుకోలే, మరణించారు. ఆ ఆత్మ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది అంటారు? అదే తనకి తెలియకుండా వెళ్తుందా? ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారుగా. కొంతమంది ఏమన్నా చనిపోయింది కూడా తెలియని వాళ్ళు ఉంటే ఎర్త్ బౌండ్ సోల్స్గా ఉంటారు. లేదు కొన్ని వెళ్ళిన అనుకో తర్వాత వాళ్ళు నచ్చ చెప్పి తీసుకొని వెళ్తారు, సరే వెళతారు. తర్వాత వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి తెలియదు ఎలా. ఇప్పుడు సామాన్యంగా ఏంటంటే మనకు వీళ్ళు అనేది వస్తారు, మనకి మాస్టర్స్ వస్తారు, ఇద్దరు మాస్టర్స్ ఎప్పుడు కంపల్సరీ ఉంటారు. ఈ జ్ఞానం తెలిసిన వాళ్ళు హాయిగా వాళ్ళతో వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు చాలా నచ్చ చెప్తారు, ట్రై చేస్తారు. అది వీళ్ళకి రాదు, ఆ జ్ఞానం అనేది తెలియదు అనమాట. అయినా కూడా ఏలబడి ఉండేవాళ్ళైనా ఎత్తబడి సోల్స్ అంటాము. అదే ఆ నలుగురు సినిమా ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళు ఇద్దరు రాక్షసుల్లాగా కనబడతారు, జ్ఞానము అవగాహన లేనప్పుడు. నేను రానంటే రాను అంటారు. ఎప్పుడైతే ఇతనికి జ్ఞానము అవగాహన వస్తుందో భూమి మీద, ఓహో ఎందుకు వచ్చానా, నా పిల్లలు ఇదా, నా భార్య ఇదా, నా సమాజం ఇలా ఉందా అన్ని అవగాహన చేసుకున్న వెంటనే అక్కడ దేవతల్లాగా కనబడతారు వాళ్ళు. అంతే, అదే మనుషులు ఇక్కడ కూడా అదే పొజిషన్. వాళ్ళకి ఫస్ట్ తెలీదు, ఎందుకంటే అంతకుముందు ఆత్మజ్ఞానం లేదు కదా. ఆత్మజ్ఞానం లేదు కాబట్టి ఎటు పడితే అటు వెళ్తారు, ఏదైతే వినున్నారో అవే ఊహించుకుంటారు. ఒక నరకం ఉంది, ఒక చీకటి కూపాల్లో పడి ఉంటాము, ఇలా వినుంటారు కదా. వాళ్ళు అదే ఆలోచన చేస్తారు, అదే ఆలోచన చేయగానే అదే క్రియేట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆపు చేయటము వాళ్ళకి తెలియదు. ఆలోచనలతోనే సృష్టి జరిగిపోతుంది. ఇప్పుడు సూక్ష్మ శరీరాలు అంటే ఏది అనుకుంటే అవి వచ్చేస్తూ ఉంటాయి. వాడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో వాళ్ళకి రాదు. అంటే ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం అనేది మరణాంతర జీవితం తర్వాత బాగా తెలుసుకోవడం కోసమా,
భూమి మీద ఉన్నప్పుడు కూడా హ్యాపీగా హాయిగా భూమి ఉండడానికి మీద ఉన్నప్పుడు నువ్వు ఆనందంగా జీవించాలంటే ఎప్పుడైతే తెలుస్తుందో నీకు ఈ ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తావు, ఒక ఆటలా చూసుకుంటావు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఈ రెండు అసలు ఈక్వల్ చేసుకుంటేనే పరిపూర్ణ జీవితం పొందుతావు. లేకపోతే ఎంత చదువు చదివినా పోను మనం ఏమనుకుంటామంటే మంచి మంచి కార్యాలు చేస్తే చాలు అనుకుంటాం. ఇప్పుడు మంచిగా అంటే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు, ధర్మ జ్ఞానంలో ఉన్నవాళ్ళు కూడా స్వర్గానికి పోతారు. కాకపోతే ఏంటి మళ్ళీ అది ఆ పుణ్యం అయిపోగానే కిందికి వస్తారు. మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాం, మళ్ళీ మీ మించి లోకంలోకి వచ్చేస్తాం అనమాట. ఈ రెండింటిని కూడా దాటమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శుభాశుభం అని చెప్పి అన్నీ చెప్తాడు కదా. ఈ శుభము అశుభముని కూడా దాటు. ఓ మంచి మాత్రమే చేసినా కూడా మళ్ళీ పుణ్యం అయిపోగానే మళ్ళీ కిందకి వస్తావు. నువ్వు చెడు ఉంటేనే వస్తుంది అనుకుంటున్నావు, మంచి పెరిగినా వస్తాం తిరిగి. రెండు బ్యాలెన్స్ చేసుకోవడం, రెండు బ్యాలెన్స్ చేసుకో. అట్టాగే మనకేంటంటే మనము ఎప్పుడైతే ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకోదలుచుకుంటామో అప్పుడే దివ్య జీవితాన్ని అనుభవించగలుగుతాం. ఇక్కడ ప్రతి క్షణము అనుక్షణము కూడా క్షణక్షణము కూడా ఈ ప్రాపంచిక ఈ ఆధ్యాత్మికత రెండు తెలిసినప్పుడు కంప్లీట్గా మనం అందులోనే ఉంటాం. ఈ రెండు కావాలి. ఈ మధ్య మార్గం బుద్ధుడి మార్గం మనం చెప్పేదే అది కదా. మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్కి ఏంటి వాళ్ళ ధ్యేయం ఏంటి? ఇలా మరి అజ్ఞానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని కూడా ముక్తజీవులు చెయ్యాలి, వాళ్ళు కూడా ఇలా కావాలి, లేదు మరణం అని చెప్పి తెలుసుకోవాలి వీళ్ళందరూ. వీళ్ళ తాపత్రయం అదే కదా. మరి మేడం మరణాంతర జీవితం గురించి తెలుసుకుంటే భూమి మీద ఎంత అద్భుతంగా జీవించవచ్చో తెలుస్తుంది. లేకపోతే మేడం ఇక్కడ జీవితాన్ని జీవించేదాన్ని బట్టి పైలోకాల్లో ఉన్నత లోకాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది అంటారు. తప్పకుండా. మనకి ఇక్కడ ఎంత జ్ఞానము ఉంటే గనక అంత ఇదిగా అక్కడ ఉన్నతంగా ఇంకా ఉన్నత లోకాలకు వెళ్తాడు. ఒక ఆత్మ యొక్క ఇదేంటంటే మనము ఒక పరమాత్మగా అవ్వాలి. ఎందుకు ఎప్పుడైతే మనము కొన్ని జన్మల్లో కొన్ని ఇక్కడ శరీరాలే వదిలేస్తూ ఉంటాం, క్రమక్రమంగా ఆత్మగా మనం ఎప్పుడు నిరంతరం ఎదుగుతూనే ఉంటాం. మరీ హింసాత్మకం వాళ్ళైతే ఏమో తప్పితే సాధ్యమైనంత మనం నిరంతరంగా ఎదుగుతూ ఉంటాం. ఇలా ఎదిగి కూడా ఒకనాటికి ఏంటంటే మనము ఆ నిర్వాణ ఆ ఎన్లైట్మెంట్కి పోతాం, ఒక పరమాత్మలం అయిపోతాం. అక్కడుండి మళ్ళీ అలా సృష్టి చేస్తూ మళ్ళీ అందరినీ మళ్ళీ గైడ్ చేస్తూ ఇలా నిరంతర ప్రక్రియ. ఈ సృష్టి అనేది అలా నిరంతరంగా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఎవరు వర్క్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది ఒక్క చోట ఆగేది కాదు. శరీరంతో ఉన్నా శరీరం లేకపోయినా మన వర్క్ జరుగుతూనే ఉంటుంది, వర్క్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు కొంతమంది మేడం ఇప్పుడు బాగా కుంగి కృషించిపోతూ ఉంటారు బాడీ, అయినా సరే భూమి మీద ఉంటారు మేడం. ఎందుకని? కళ్ళు కనబడకపోయినా నడిచే ఇబ్బంది ఉన్నా ఉంటారు వాళ్ళు. కొంతమంది ఏమో యాక్టివ్ ఉన్న స్థితిలోనే పని చేస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు. లేదు, ఇలా వాళ్ళకి అజ్ఞానమే దీనికి అంతా కారణం. ఏమీ లేదు, ఆత్మజ్ఞానం లేకపోవటాన. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందన్నట్ట. చాలా తెలియకే కదా. అన్ని తెలుసుకున్న తర్వాత చేయాల్సినవి చేసిన తర్వాత తొందరగా బాడీ వేకేట్ చేయడం అనేది జరుగుతుందా? ఎలాగైనా జరగవచ్చు. మనం ఆ ఫస్ట్ డిజైన్ మరి పెట్టుకొచ్చేటప్పుడు ఏం పెట్టుకొచ్చామో తెలియదు కదా. ఆ ప్రకారమే మనం ఇన్ని శ్వాసలు అని చెప్పి పెట్టుకొనే వస్తాము. ఆ కౌంట్ పూర్తవగానే వెళ్ళిపోతాం. అంటే మన జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా మన కౌంట్స్ని బట్టే ఉంటాం. కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళతో ఏ ఉపయోగం లేదు అనిపిస్తుంది మనకి. వాళ్ళ కళ్ళు కనబడదు, నడవడానికి లేదు, ఎవరో సహకారం అందిస్తారు, అయినా ఉంటారు. కొంతమంది యాక్టివ్గా ఉండి అన్నీ తెలుసుకొని బాగా అద్భుతంగా ఎదిగి చేసిన వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతుంటారు. అయిపోయింది అన్నట్టేనా ప్రణాళిక వాళ్ళకి. సార్ ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ కౌంటింగ్ అనేది కూడా వేరుగా ఉంటుంది విడిగా. ఇప్పుడు మనము షడ్వర్గాల్లో ఉన్నప్పుడు మన శ్వాసలు నడిచే విధానం వేరుగా ఉంటుంది. ఒక జ్ఞాని వీళ్ళ శ్వాసలు అనేది వేరుగా ఉంటాయి. అదని ఒక ప్రణాళిక పెట్టుకొని వస్తారు. ఉన్నతమైన ఇది ప్రణాళిక ప్లస్ మన శ్వాసలు తొందరగా ఖర్చు పెడితే తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ప్రణాళిక అయిపోయినా వెళ్ళిపోతారు. ఇందువల్లనే వెళ్ళిపోయారు, ఇందువల్లనే ఉన్నారు అనేది మనం అయితే చెప్పడానికి లేదు. మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక దివ్య ఆత్మలు ఉంటాయి, ప్రణాళిక పూర్తయింది, ఇంకా శరీరం సాకచ్చట్లేదు, ఎందుకు నేను వెళ్తాను, నా ప్రణాళిక నాకు పూర్తయింది, వెళ్ళిపోతారు అనుకుంటే వెళ్ళిపోతారు. అంత దాకా వీళ్ళు ఎదిగారు కదా, అంతటి జ్ఞానాన్ని వీళ్ళు పొందారు. మార్చుకోవచ్చు, అప్పుడు మన చేతుల్లో ఉంటుంది. నీకు జ్ఞానం ఉన్నప్పుడు ఎట్ట కావాలంటే అట్ట మార్చుకోవచ్చు, ఆ ఛాన్స్ ఉంది నీకు. లేదు ఈ శరీరం వద్దు ఇంకా కొత్తది క్రియేట్ చేసుకుంటా అన్నా కూడా చేసుకోవచ్చు.
నువ్వు ఒక జ్ఞాని అయినాడు, ఆ ధ్యానం ద్వారా నువ్వు అంతా పరిపూర్ణత పొందినాడు, నీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు. సూపర్ మేడం, అల్టిమేట్ విషయాలు చెప్పారు మీరు. చివరగా ఈ పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మీ సందేశం మేడం. హాయిగా అనుభవిద్దాం జీవితాన్ని, ప్రతి క్షణము అనుక్షణము కూడా మనం ఈ రెండు, ఈ ఆత్మజ్ఞానము, ఈ ప్రాపంచికత, ఈ వేరు వేరు కాదు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత అనేది మనం తెలుసుకుంటామో, లేదు మరణం అని తెలుసుకుంటామో, ఎంతో నిశ్చింతగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము, ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అందరికీ ఇదే నా సందేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, మరి నా తల్లిదండ్రులకు, గురువులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, విన్నాం కదా, నేటి సుభాషితాల్లో లేదు మరణం అని తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ధ్యాన సాధన చేసినప్పుడు మనం ప్రతిసారి ధ్యానంలో, నిద్రలో, ధ్యానం చేయని వాళ్ళు కూడా నిద్రలో సూక్ష్మలోకాలకు వెళ్ళి రావడం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం. అంటే ఏంటి, కొద్దిసేపు క్షణంగా, అంటే టెంపరీగా మరణించామన్నట్టే, కానీ మళ్ళీ మెలకువ రాగానే తిరిగి వస్తాం. ఆ తిరిగి రానిదే మరణం అంటాం. మరి ఏం మరణిస్తుంది అంటే ఈ శరీరం మాత్రమే. ఆత్మ వెళ్ళిపోయింది అంటాం. ఇది బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాలి అంటారు. ఈ మరణ విజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో భూమి మీద అద్భుతంగా జీవిస్తాం, అన్నిటినీ అద్భుతంగా అనుభవిస్తాం, నిశ్చింతగా ఉంటాం అనేది మేడం గారు అద్భుతంగా చెప్పారు. ఎన్నో రకాల భయాలు ఉన్నాయంటే మరణ భయం ఉండి తీరుతుంది. మరి భయాన్ని జయించాలంటే ఏకైక సాధన ధ్యాన సాధన. మేడం గారి అనుభవాలు విన్నాం కదా, ఎన్ని రకాల భయాలు ఊపిరాడకుండా ప్రతిక్షణం మరణంగానే ఫీల్ అయ్యేవారు వారు. కానీ ధ్యాన సాధనతో ఆ భయాలు ఎప్పుడు వెళ్ళిపోయాయో వారికే తెలియకుండా వెళ్ళిపోయి అదే సంఘటన మళ్ళీ జరిగినప్పుడే గుర్తుకొచ్చింది. సో ధ్యాన సాధనతో, ఆత్మజ్ఞానంతో భూమి మీద అద్భుతంగా జీవిస్తాం, శరీరం లేకుండా మరణించిన ఉన్నత లోకాలకు వెళ్తాం అనేదే ఈ జ్ఞానం. సో ఇది మనం ఈనాటి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం. దీనికి ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ, పత్రిజీ రచించిన పుస్తకంతో పాటు మేడం గారు చెప్పిన మరణం మధురం, పత్రిజీ చివరిసారి కరెక్షన్ చేసిన పుస్తకం, ఎన్నో పుస్తకాలు పంచబడ్డాయి. మరణం మధురం చదవాలి. మరణాయణం అని కూడా పత్రిజీ ఒక పుస్తకాన్ని కరెక్షన్ చేసి మనకు అందించారు. తర్వాత జీవాత్మల ప్రపంచ నియమాలు అనే ఒక పుస్తకం ఉంది. లేదు మరణం లేని మీరు అనే ఒక పుస్తకం ఉంది. ఇవన్నీ మనం చదివినప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు భూమి మీద అద్భుతంగా జీవిస్తామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.